2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి లేదు. వన్ బై వన్ ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. కానీ నేను బెంగాల్ అందరి ద్రాక్ష అని చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో అటు ఇటు ఇవ్వడంతో నేను కూడా కొంత కన్ఫ్యూజన్కి గురైనమాట వాస్తవం. నేనేమి దాచుకోవట్లేదు. జర్నలిస్ట్గా నేను గతంలో అదే చెప్పలేదు ఇలా చెప్పలేదని చెప్పే మనస్తత్వం నాది కాదు. నేను కూడా గతంలో మాట్లాడాను. బట్ వేరేస్ పశ్చిమ బెంగాల్ విజయంతో ఇంకో సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఫినామినాకి బీజేపీ దగ్గరైంది. అదేంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలు సాధించుకుంటూ వచ్చింది. లెఫ్ట్ అధికారంలో ఉన్న త్రిపుర లాంటి రాష్ట్రాలు కూడా బీజేపీ వశమయ్యాయి. బట్ అలాగే సెంట్రల్ ఇండియా మనం చూసాం. కానీ తూర్పు భారతంలో మనం చూసేటప్పుడు అంతకుముందు బీహార్లో బీజేపీ అధికారంలో లేదు, కొంత అలైడ్ పార్టీగానే ఉండేది. భారతీయ జనతా పార్టీ జేడీయూతో కలిసి అధికారంలోకి రావటం, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం, అక్కడ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే బీహార్ ఒక రకంగా పూర్తిస్థాయిగా బీజేపీ గ్రిప్లోకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి. అలాగే అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు భారతంలో ఉన్న మరో రాష్ట్రం ఒడిశా భారతీయ జనతా పార్టీ వశమైంది. తూర్పు భారతంలో అత్యంత కీలకమైన రాష్ట్రం, దేశంలోనే 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ అనేది తూర్పు భారతంలో చాలా పెద్ద రాష్ట్రం. అలాంటి బెంగాల్ను ఈరోజు దక్కించుకోవడం ద్వారా తూర్పు భారతంలో తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని చెప్పాలి. ఓన్లీ జార్ఖండ్ మాత్రమే మిగిలి ఉంది. జార్ఖండ్లో ఇండి కూటమి ఉంది. కానీ పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఈ 2 రాష్ట్రాల్లో అలాగే బీహార్ వశం కావడం అనేది తూర్పు భారతంలో ఒక రకంగా బిగ్ సిగ్నిఫికెంట్ మూమెంట్ కన్నా చూడాలి. హిందీ బెల్ట్ రాష్ట్రాలకు అడ్జసెంట్గా ఉన్న తూర్పు భారతంలో ఆ పార్టీ విస్తరణ అనేది చెప్పుకోదగింది. ఆ తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉన్న వాతావరణం అయితే ఉంది. ఒక రకంగా తూర్పు భారతంలో బీజేపీ హవా మొదలైందనడానికి ఇది ఎగ్జాంపుల్.